దీపక్ రెడ్డి గారు, ఎట్లా ఉంది ప్రచారం? చివరి అంకానికి చేరింది, కొన్ని గంటలే మిగిలి ఉన్నది. 3 పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. అంతా ఒకే దగ్గరకు వచ్చిర్రు, ఒక కసితో ప్రచారం చేస్తే ఎట్లా అనిపిస్తోంది? నేను 2003లో కూడా కాంటెస్ట్ చేశాను. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు నేను వచ్చింది నా ప్రోగ్రాంలో లేదు, షెడ్యూల్లో. ఇక్కడ కొందరు అడిగినారు, అన్న కంపల్సరీ మా ఏరియాకి రావాలి నువ్వు అని చెప్తే కానీ నేను వచ్చిన ఇక్కడికి. సో ఇక్కడ చాలా వరకు డిఫరెన్స్గా మేము ఈసారి అందరూ ఒకటవుతున్నాము. వాళ్ళు 1,00,000 మంది ఒకటైనప్పుడు మేము 3 లక్షల మంది ఒకటం కాలేదా అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏ డెవలప్మెంట్స్ కూడా అవుతున్నట్టు ఏం లేవు ఇక్కడ. డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు, రోడ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి, డ్రైనేజ్ మారుతూనే ఉంటుంది, కరెంటు ప్రాబ్లం ఉంటుంది, రోడ్స్ వేయలేదు, రెగ్యులరైజ్ చేస్తా అన్న రెగ్యులరైజ్ చేయలేదు. ఏ ప్రాబ్లం అయినా ప్రాబ్లం లానే ఉంది. వాళ్ళు చూస్తున్నది ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్, అసలు బీజేపీ పోటీలోనే లేదన్నట్టుగా 2 పార్టీలు చెప్తున్నాయి. వాళ్ళు భయపడుతున్నారు, భయపడి చెప్పేది ఎందుకంటే అటు సైడ్ ఓటేస్తే మాకు ప్రాబ్లం అయిద్దేమో అనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఎవడు ఆ విధంగా మాట్లాడినంటేనే వాడు ఓడైనా సరే వాడు భయపడితేనే ఆ మాటలు మాట్లాడతారు. సో పబ్లిక్లో కూడా పబ్లిక్ ఓపెన్ తీసుకున్నప్పుడు ఇందాక నేను కొన్ని ఫోటోలు చూపిస్తే అడిగాను, కొన్ని డివిజన్లోకి వెళ్ళినప్పుడు చాలా గ్రాస్ రూట్ స్లమ్స్లో మీ ఫోటో చూపిస్తే దీపక్ రెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టట్లేదు. మళ్ళీ గుర్తుపట్టకుంటే వాళ్ళ ఏరియాలో పోయి ఉంటారు మీరు. సో జనరల్గా లాస్ట్ టైం కాంటెస్ట్ చేసిన సిటీ ప్రెసిడెంట్ని గుర్తుపట్టలేదని నువ్వు అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఇలా అడగండి, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు చెప్తారు. అవును, మరి అదే అంటున్నా, వాళ్ళ కార్యకర్తలను అడుగుంటావు నువ్వు, అంతే కదా.